ఎందుకది మన పూర్వీకులు గొప్పవాళ్ళు ధైర్యవంతులు కాబట్టి మనం హిందువులుగా ఉన్నాం. ఇది ప్రాక్టికల్, ఇది ఫ్యాక్టు కదా. నువ్వు చెప్పాలి. అల్లూరి సీతారామరాజు ఉరేస్తా అన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, రే రుదర్ఫర్డ్, ఒక్క సీతారామరాజుని చంపితే లక్షల మంది పుడతారు. ఇది పుణ్యభూమి, ఇది వేదభూమి, ఇది కర్మభూమి, ఇది ధర్మభూమి. ఓ భగత్ సింగ్ను ఉరేశారు. ఆయన భగవద్గీతను ముద్దాడి శరీరం వదిలేరు. జనరల్ డయ్యర్ అనేవాడు ఫైర్ అని ఆర్డర్ ఇస్తే వేల మందిని చంపి నేను వెళ్ళాను. జలియన్ వాలాబాగ్ ఎవరైనా వెళ్ళాను? అమృత్సర్ నేను వెళ్ళాను. వాడు చంపేస్తే 10 ఏళ్ల పిల్లోడండి. ఆ టైంలో ఉద్దమ్ సింగ్ కడుపు రగిలిపోయింది పిల్లోడికి. వీడు నా దేశానికి వచ్చి నా వాళ్ళు ఇక్కడ గుమిగూడితే వేల మందిని వీడు చంపుతాడా? వీడిని ఎలా చంపాలి? ఆ 10 ఏళ్ల పిల్లోడు తపన చెంది లండన్కి వెళ్ళి ఏదో చెప్తాడే సినిమాలో, నీ వీధికి వస్తా, నీ ఇంటికి వస్తా, అలా లండన్కి వెళ్ళి వాడి ప్లేసులో వాడిని వేసేసాడండి. అటువంటి ఉద్దమ్ సింగ్ మనకి హీరో కావాలి, కానీ వాడెవడో 2 చెక్కల మీద సత్తే ఎలాడదీసినోడు మనకి గాడ్ ఏంటి, వాడితో మనకి రాడ్ ఏంటి, మనకు అక్కర్లేదు. మనకి హీరో అంటే భగత్ సింగ్, హీరో అంటే ఉద్దమ్ సింగ్, హీరో అంటే అల్లూరి. అలాగే తెలుగు నేల మీద పుట్టినందుకు చాలా మంది మహనీయులు పుట్టిన నేలలో పుట్టామండి. తెలుగు నేల చిన్నది కాదు, సన్నది కాదు. కాశీలో విశ్వనాథుడు నాకు 2 గిఫ్ట్లు ఇచ్చాడు, ఒక రమేష్ అయ్య గారిని, ఒక జగన్నాథ్ శర్మ గారిని. విశ్వనాథుడు ఇచ్చిన గిఫ్ట్. ఆ విశ్వనాథుడి యొక్క ఆ ప్రాంగణంలో తవ్వుతుంటే దొరికిన శాసనాలు తెలుగులో ఉన్నాయండి. ఎందుకంటే తెలుగు పాండిత్యం అంత గొప్పది కాబట్టి. కాశీ నుంచి వచ్చి రాజమండ్రిలో విశ్వనాథ గోపాలకృష్ణ గారి దగ్గర చదువుకున్నారు వాళ్ళ నాన్నగారి దగ్గర. అంత గొప్పవాళ్ళు పుట్టిన నేలండి. పాండిత్యం తిరుపతి వెంకటగౌడు, సంగీతం కరువు లేనంతమంది, సంకీర్తన ఉద్యమకారులు ఒక అన్నమయ్య, ఓ త్యాగరాజ స్వామి వారు, ఓ ముత్తుస్వామి దీక్షితులు, ఓ రామదాసు గారు, ఓ రచయితలు తిక్కన్న, నన్నయ్య, ఎర్రన, పోతన. ఒకరా ఇద్దరా? ఇది మామూలు నేల అండి, తెలుగు నేల. అటువంటి నేల మీద ఎక్కడ పెడితే అక్కడ చర్చిలు, మసీదులు దేనికండి? ఏం ఉద్ధరిద్దామని? ఇంకా వెరీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాలి. మన గవర్నమెంట్ 10,000 ఇస్తే ఆర్టీసీ బస్సులో తీసుకొస్తుంది హిందువుల్ని. ఇది మన దేశంలో మన ఫెస్టివల్ 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేదానికి మనం 10,000 కడితే తీసుకొస్తారు. మన ట్యాక్సులతో మనం కట్టే డబ్బులతో మనం టికెట్ కొనుక్కుని మనం వెళ్ళాలి. కానీ అసలు మన దేశానికి సంబంధమే లేని ఎక్కడో ఉన్నటువంటి మక్కాకి ఆ జాతరకి ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుందంట. దేనికి ఇవ్వాలి? కోర్టులు ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి? కోర్టులు ఏం పీకుతున్నాయి? ఇన్ తెలుగు కోర్టులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు శబరిమల విషయం ఎవడో గొట్టంగాడు కేసు ఎత్తే వీళ్ళు వెంటనే అది పెద్ద భూమికి చాలా ఇంపార్టెంట్ విషయంలా తీర్పు ఇచ్చేశారు. మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళ మీద తీర్పు. ఒక ఆడ జడ్జి కూడా లేదు అందులో. సరే, ఇప్పుడు ఎవడ పుట్టిన బిడ్డ ఎక్కెక్కాడు, ఎవడ సొమ్ము ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి? వ్యక్తిగతం కదండి. ఇప్పుడు మనం యాత్రకు వచ్చామా? మీకు ఎవరన్నా స్పాన్సర్ చేశారా, లేదా మీకు ఎవరన్నా సబ్సిడీ ఇచ్చారా? ఎవరు డబ్బులు ఆడు కట్టుకొచ్చాడు. అవునా? తిరుమలకి అంతే, శబరిమలకి అంతే, ప్రయాగకి అంతే, హాజ్ కూడా అంతే కావాలి కదా. గవర్నమెంట్కి ఏం పని? డిఓకేకే ఎందుకు ఇస్తావు? కేసు వేయాలి. ఎవడో లాయర్ ఉన్నాడు, దమ్మున్నాడు. మన దరిద్రం ఏంటంటే 4. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గురుగారు ఇప్పుడే కూర్చుని చూపించారు. కోర్టు